2025 మార్చి 31వ తేదీ ఈనాడు వార్తా విశ్లేషణ చేద్దాం. ముందుగా టోల్ రుసుముల గురించి. ఇది చాలా ఆసక్తికరమైన వార్త. తగ్గిన టోల్ రుసుములు అని చెప్పి వచ్చింది వార్త. హైదరాబాద్ విజయవాడ హైవే మీద నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోగట. టోల్ చాలా భారంగా మారింది. హైదరాబాద్ విజయవాడ తీసుకోండి, ప్రస్తుతం ఎంత ఉన్నదంటే ఇక్కడ ఇచ్చారు ఈనాడులో. కారు, జీపు, వ్యాను, లైట్ మోటార్ వాహనం ఎంత అంటే 3 ఉన్నాయి టోల్ ప్లాజాలు బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ. పంతంగి దగ్గర 80 రూపాయలు, కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర 120 రూపాయలు, చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర 105 రూపాయలు. అంటే మొత్తం 305 రూపాయలు అవుతుంది వన్ వే. అంటే హైదరాబాద్ టు విజయవాడ లేక విజయవాడ టు హైదరాబాద్ 305 రూపాయలు. అంటే బహుశా బస్సులో వస్తే దాదాపుగా అదే ధర పడుతుంది. అందువల్లనే చాలామందికి ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే ఈ హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న టోల్ ప్లాజాల్లో ఈ టోల్ రేట్లు తగ్గించారు అని. ఈనాడు కథనం ప్రకారం ఈ టోల్ రుసుములు తగ్గిస్తూ NHAI వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన టోల్ రుసుములు 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి అని రాశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ఎంత తగ్గించారా అంటే మొత్తం 20 రూపాయలట. పంతంగి దగ్గరేమో 15 రూపాయలు, చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర 5 రూపాయలు. అంటే 305 రూపాయలకు గాను 20 రూపాయలు తగ్గించారు అంతే. అంటే 285 రూపాయలు కట్టాల్సిందే ఇప్పటికీ. ఇందులో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక రోడ్డు నిర్మిస్తే దానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని రాబట్టుకునే వరకు టోల్ వసూలు చేయాలి అనేది ఇక్కడ ప్రిన్సిపల్. ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది తెలియదు. మొత్తం డబ్బు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కోసం మళ్ళీ ఇట్లా ప్రైవేట్ కాంట్రాక్టర్లకి టోల్ వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పాటలు పడుకుంటారు వాళ్ళు. అయితే మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది సంవత్సరానికి జనం దగ్గర, అంటే వాహనదారుల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తారు అన్ని రకాల వెహికల్స్ నుంచి అనేది తెలియదు. అంటే సామాన్య జనానికి తెలియదు. వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, కాంట్రాక్టర్లకి తెలుసు. అది పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. దాని గురించి స్పష్టమైనటువంటి సమాచారం ఎక్కడా లభించదు. కాబట్టి రోడ్డు నిర్మాణం కోసం పెట్టిన డబ్బంతా తిరిగి వచ్చిందా లేదా మనకు తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత కూడా మెయింటెనెన్స్ పేరుతోటి వీళ్ళు తీసుకుంటున్న డబ్బు ప్రపోర్షనేట్గా ఉందా, సంవత్సరానికి ఎన్ని కోట్లు అవుతుంది మెయింటెనెన్స్కి, ఇన్ని కోట్లు ముక్కుపిండి వాహనదారుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. దీని మీద మనకి పబ్లిక్లో డిస్కషన్స్ ఏమి ఉండవు. ఒకటి, సమాచారాన్ని ఇవ్వడానికి ప్రభుత్వాలే పెద్దగా ఇష్టపడవు. రెండోది ఏంటంటే, అసలు జనం కూడా పనికి మాలిన పొలిటికల్ ఇష్యూస్ మీద పెట్టిన దృష్టి రోజు తమ జేబులకు చిల్లులు పడేటువంటి వీటి మీద పెట్టరు. అందువల్లనే నిశ్చింతగా సాధ్యమైనంత రక్తం పిండి వసూలు చేస్తుంటారు టోల్ పేరుతోటి. నెక్స్ట్ మరొక వార్త, గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు అని. సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అనేది కథనం సారాంశం అనుకోండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 9 నెలల్లోనే 6% పనులు అయినాయట. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో చేసింది 11.58% మాత్రమే అని ఆ వివరాలన్నీ ఇచ్చారు. మంచి మంచి బొమ్మలు కూడా ఉన్నాయి పనులు బాగా జరుగుతున్నాయని చెప్పడానికి. అయితే ఇందులో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టేబుల్ కనుక చూస్తే 2019 మే నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లోనే చాలా అయినట్టుగా చూపిస్తున్నారు. 65% ప్రధాన డ్యాము, 91% కుడి ప్రధాన కాలువ, 70% ఎడమ ప్రధాన కాలువ, 18% భూసేకరణ పునరావాసం, మొత్తం 38% అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన 2019 నుంచి 24 మధ్యకాలంలో మొత్తం పని ఆయన చేసింది 11.58%. ఈ రెండు కలిపితే ప్లస్ ఈ 9 నెలల్లో జరిగిన పని, ఈ 3 కలిపితే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు 55.90% అయింది అని చెప్పి ఈనాడు వారి టేబుల్ చెప్తోంది. అంటే ఇంకా దాదాపు 45% పూర్తి కావాలి. ఇన్ని సంవత్సరాలకి, అంటే 2014 నుంచి కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు అనుకుందాం. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అంటే కేవీపీ రామచంద్రరావు గారు, ఇట్లాంటి వాళ్ళు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అప్పుడే ఆయన అధికారంలో ఉన్నప్పుడే 2009 నాటికే దాదాపు అంతా చేసేశారు అని మాట్లాడుతుంటారు. ఇక్కడ వ్యవహారం చూస్తేనేమో ఇప్పటికీ 2025 నాటికి కూడా 55% మాత్రమే పూర్తయిందని ఈ లెక్కలు చెప్తున్నాయి. దీనికే ఎన్నాళ్ళు పడితే ఈ 45% పూర్తి కావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అనేది ఎవరికైనా వచ్చే అనుమానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి టార్గెట్ ఏమిటి? 2026 జూన్ నాటికి పూర్తి చేయాలట. ఇది చాలా అనుమానాస్పదం.
ఆ తర్వాత ఏమో కాకపోతే 2026 డిసెంబర్ వరకైనా సరే చేయాలి అని చెప్పి చంద్రబాబు గారు ఈ మధ్య మొన్న వెళ్ళినప్పుడు పోలవరం అక్కడ మాట్లాడాడు. 2026 జూన్ నాటికి కానీ లేకపోతే 2026 డిసెంబర్ నాటికి కానీ పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలిగితే అంతకంటే పెద్ద ఘనత ఇంకొకటి ఉండదు. ఇక్కడున్న వివరాలు చూస్తేనేమో అది సాధ్యమయ్యేలాగా కనిపించడం లేదు ఒకటి. రెండవది, ప్రాజెక్టుకి మెయిన్ కంపోనెంట్ అయిన భూసేకరణ పునరావాసం ఈ 2019 నాటికి 18% అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3.89% మాత్రమే అయిందట. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఈ 9 నెలల్లో 2.56% అయిందట. మొత్తం 25% అయింది. అంటే భూసేకరణ పునరావాసం అంటే ఎవరైతే డిస్లోకేట్ అవుతున్నారో ఈ ప్రాజెక్ట్ కారణంగా వారిని రీసెటిల్ చేయాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలి. ఆ పని ఇప్పటి వరకు 25% మాత్రమే అయిందని చెప్తున్నారు. యాక్చువల్గా అసలు పని అది. ఎందుకంటే ప్రాజెక్టు ఖర్చు అయ్యేటువంటి డబ్బులో ఎక్కువ భాగం పెద్ద కంపోనెంటు దీనికోసం అవుతుంది. ఊళ్ళకు ఖాళీ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ స్థలాలు కొనిపెట్టాలి, వాళ్ళ పొలాలు తీసుకుంటే పొలాలు మరి ఆల్టర్నేటివ్గా ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఇదే పెద్ద అమౌంట్. అది ఇంతవరకు 25% అయింది. ఇంకా 75% కావాలి. దానికి డబ్బు కావాలి ఒకటి. రెండవది, అసలు పునరావాసం పూర్తయిన తర్వాతే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి అనేటువంటి చట్టం ఎందుకు లేదు అనేది అర్థం కాదు. ఇప్పుడు ఏదో ప్రాజెక్టు కోసం అక్కడ స్థానికుల్ని వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు ఉన్న చోట వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఊళ్ళు అన్నీ లాగేసుకుంటున్నారు, వాళ్ళ పొలాలను తీసుకుంటున్నారు. అప్పటికే పెద్ద నష్టం. అది డిస్లొకేట్ అయిపోతుంది లైఫ్ అంతా కూడా. అన్ని రకాలుగా నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి ఆ బాధితులకి ఫస్ట్ వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చి ఆ తర్వాతనే ప్రాజెక్టు మొదలు పెట్టాలి అని చెప్పి అసలు మన దేశంలో చట్టం లేకపోవడం అనేది ఆశ్చర్యకరం. ప్రాజెక్టులు సంవత్సరాలు పడతాయి, దశాబ్దాలు పడతాయి, పునరావాసం అనేది జరగదు. ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ నాటి ప్రాజెక్టులకు కూడా ఇంతవరకు ఆ బాధితులకి పునరావాసం కల్పించాల. మరి వచ్చే సంవత్సరం అంతానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది దాదాపుగా అని చెప్తున్నారు కదా. అప్పటికి ఆ బాధితులకి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తారా? అనుమానమే. పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తు ఇంకా జరుగుతోంది. ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా పోలీసులు చాలా జాగ్రత్తగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఒక చిక్కు వ్యవహారం ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళారు. అయితే మధ్యలో 3 గంటల సేపు ఆగారు విజయవాడలో. ఎందుకు ఆగారు విజయవాడలో, ఎవరిని కలిశారు, అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు నిన్నటి వరకు. పోలీసులు దీన్నంతా కూడా దే పీస్ టుగెదర్. మొత్తం ఈ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా, మొత్తం రోడ్ అంతా కూడా అన్ని చోట్ల నుంచి తెప్పించి దాన్ని వాళ్ళు ఎనలైజ్ చేసి తెలుసుకున్నది ఏమిటి అంటే పాస్టర్ ప్రవీణ్ గారు విజయవాడలో ఆన్ ద వే ఎవరిని కలవలేదు, కానీ అలసిపోవడం వల్ల ఏమో ఆయన రోడ్డు పక్కన రామవరపాడు దగ్గర రింగ్ రోడ్ దగ్గర కూర్చున్నాడు అని. సో కూర్చోవడమే కదా, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా ఎందుకు ఉన్నాయో చెప్తాను నేను. ఆయన ఫోటో చూడొచ్చు. ఇక్కడ అలసిపోయి కూర్చున్నట్టుగా ఉంది. మేబీ లిటిల్ ఇల్ హెల్త్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయన కూర్చున్న విధానం, లేకపోతే అలసిపోయి ఉన్నాడు. ఇంకొక ఫోటో వేశారండి, అది ఆయన బైక్. ఆ బైక్ హెడ్లైట్ పగిలిపోయి ఉంది, చూడొచ్చు. ఎప్పుడు పగిలిందో ఎలా పగిలిందో తెలియదు కానీ పగిలింది. అంటే విజయవాడ వచ్చేటప్పటికే అది పగిలిపోయి ఉంది. యాక్చువల్గా ఆయన విజయవాడ ఈవినింగ్ వరకు ఉన్నాడు, ఈవినింగ్ బయలుదేరాడు రాజమండ్రికి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రామవరపాడు రింగ్కి 50 మీటర్లు ముందుగా ఈ నేషనల్ హైవే మీద ఆయన ఆపాడని చెప్పి ఇప్పుడు పోలీసులు గుర్తించారట. విజయవాడకి 5 గంటలకు వచ్చాట ఆయన. ఒక 3 గంటల సేపు అక్కడ విశ్రాంతి తీసుకొని ఆ రోడ్డు పక్కన అక్కడ పార్కు కూడా ఉందట. 8:45కి ఎనికేపాడు దాటినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సో ఈ 3 గంటలు ఎక్కడికి వెళ్ళాడని అంతకుముందు తెలియదు. ఆయన ఎంటర్ అయింది తెలుసు, తర్వాత ఎన్కేపాడు దగ్గర 8:45కి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టుగా టువర్డ్స్ రాజమండ్రి తెలుసు. సో ఇప్పుడు 200 కెమెరాలను పోలీసులు చెల్లెడబట్టారట ఈ మధ్యలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి. సో 4:45కి ఆయన విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళారట. అక్కడ పెట్రోల్ పోయించుకున్నాడు. ఫోన్పే ద్వారా డబ్బులు కూడా పే చేశాడు. ఆ తర్వాత కనకదుర్గ ఫ్లైఓవరు వారధి మీదుగా బెంజి సర్కిల్ చేరుకున్నాడట. 5:20 ఈవినింగ్ రామవరప్పాడు రింగ్కి కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నాడు. ఆ ఫోటోనే అది. ఎలా వచ్చింది ఈ ఫోటో? ఎలా వచ్చిందంటే అది సీసీటీవీ ఫుటేజ్ కాదు, అది క్లియర్గా ఫోటో. ఆయన అక్కడ కూర్చొని ఉంటే రోడ్డు పక్కనే కూర్చున్నట్ట. అందువల్ల అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అని ఆయన అక్కడికి వచ్చి పలకరించినట్టున్నాడు, ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని.
మరి బాగాలేదని చెప్పాడేమో, ఆయనకు తాగు నీరు ఇచ్చారట, మంచినీళ్ళు ఇచ్చాడు. ఇచ్చి పక్కన పార్కులో కూర్చోబెట్టారట. నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నానని చెప్పి ఈ ప్రవీణ్ పగడాల్ గారు ఎస్ఐ కూడా చెప్పాడట. అప్పటికే హెడ్లైట్ దెబ్బతినుంది కాబట్టి ఎక్కడో మధ్యలో చిన్న యాక్సిడెంట్ లాంటిది అయి ఉంటుంది అని చెప్పి అనుకున్నారట పోలీసులు. అయితే హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకేమి ఇబ్బంది కలగలేదు అని చెప్పి కూడా అనుకున్నారట. అప్పుడు ఆయన కూర్చోబెట్టి మరి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఒక ఫోటో కూడా తీశారట. అప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి ఆ పక్కన పార్కులో కూర్చోబెట్టినప్పుడు ఫొటోస్ కూడా తీశారు. ఆ ఫొటోసే ఇవన్నమాట. తర్వాత టీ కూడా తెప్పించి ఇచ్చారట ఎస్ఐ. టీ తాగిన తర్వాత ఆయన బయలుదేరి రాజమండ్రి వైపు వెళ్ళాడు. అది సో ఈ పార్ట్ ఆఫ్ ది చిక్కుముడి ఇప్పుడు విడిపోయింది. మొత్తంగా ఏమిటంటే పోలీసులు ప్రతి చిన్న ఆధారాన్ని సేకరించి ఈ కేసులో అనలైజ్ చేస్తున్నారు. సో దట్ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా ఉండేందుకు. సో ఇవి ఈనాడులో ఇవాళ ప్రధాన వార్తలు. వాటి విశ్లేషణ.